తెలంగాణ రాష్ట్రంలో అర్హులై ఉండి కూడా రేషన్ కార్డు అందని వారికి ఇంకా ఎదురు చూపులు తప్పేలా లేదండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ప్రజాపాలన కార్యక్రమంలోనూ ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అర్హులైతే ఆశగా ఎదురు చూస్తూ ఉండగా తాజాగా ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి వివరణ మేరకు ఈ యొక్క రేషన్ కార్డులు త్వరలోనే అందజేస్తామని, రేషన్ కార్డులో ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని, అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అందించేందుకు గాను త్వరలో జరగనున్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలను రూపొందింంచి అసెంబ్లీ వేదికగా ఈ రేషన్ కార్డుకు సంబంధించి కీలక ప్రకటన చేస్తామంటూ ఈ మేరకు మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డులు ఆధారంగానే మనకు ఇంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తూ ఉన్నారు. ఇకపై రేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకి ఉన్న లింకును తెగ్గొట్టి రేషన్ కార్డు సపరేట్ గాను ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్ గాను ఇస్తామంటూ ఈ మేరకు మంత్రి గారు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 6 గ్యారెంటీ పథకాలతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని పథకాలకు రేషన్ కార్డే మూలాధారం అయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటినప్పటికీ అర్హులైన వారికి ఈ రేషన్ కార్డు రాకపోవడంతో వివిధ సంక్షేమ పథకాలను అయితే అర్హులు కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వం త్వరగా ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చి అర్హులకు న్యాయం చేయాలని అయితే ప్రతిపక్షాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కోరుతూ ఉన్నారు. చూద్దాం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన చేస్తుందో. ఆ ప్రకటన చేయగానే ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.